హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఓఐ పార్ట్ 3ని డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్‌గా ఈరోజు మార్నింగ్ 16థ్ జనవరి మార్నింగ్ నేను ఒక షార్ట్ చేశాను. ఈరోజు మార్కెట్ అప్ సైడే ఉంటుంది. హెవీగా పెరిగితే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ తర్వాత పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓఐని జాగ్రత్తగా చూడండి. ఓఐలో రివర్సల్ పాయింట్ తెలుస్తుంది అని చెప్పాను. అండ్ టెలిగ్రామ్‌లో ఆల్సో మార్కెట్ ఎలా ఉంటుంది అని మార్నింగే అప్డేట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ అలానే పైకెళ్ళి అలానే పడ్డది. సో, ఇది ఎలా ప్రిడిక్ట్ చేయగలిగాను? ఒకసారి చెక్ చేయండి. ఈరోజు టాపిక్ టుమారో మార్కెట్‌ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి? అండ్ ఓఏ బేస్‌తో మనం లైవ్ మార్కెట్‌లో ఎప్పుడు రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఎప్పుడు బ్రేక్‌ఔట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని గూడా ఈరోజు తెలుసుకుందాం. అంటే ఈరోజు ప్రిడిక్షన్ ఎలా చేశాను అనేది మీకు చెప్పానంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు క్లియర్ అయిపోతుంది. ఇక టాపిక్‌లోకెళ్దాం. నిఫ్టీని హెవీగా మూవ్ చేసేటివి కొన్ని స్టాక్స్ ఉంటాయి. మనం యాక్చువల్‌గా చూసామంటే నిఫ్టీ 50లో వెయిటేజ్ చూద్దాం ఫస్టు. ఇక్కడ సెక్టార్స్ చూసామంటే ఏ సెక్టార్స్ హెవీగా మూవ్ చేస్తాయి? ఫినాన్షియల్ సెక్టార్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ ఆయిల్ గ్యాస్ ఇది రిలయన్స్ మెయిన్. నెక్స్ట్ ఐటీ అంటే ఈ టాప్ 3 ఎక్కువ మార్కెట్‌ని మూవ్ చేస్తాయి. ఈ టాప్ 3 సెక్టార్‌లో మనకి నిఫ్టీ 50లో కంపెనీస్ వైస్ వెయిటేజ్ ఉంది కదా! అందులో చూడండి హెచ్‌డిఎఫ్‌సి ఆల్మోస్ట్ ఆల్ 13% వరకు ఉంది. సో, బ్యాంక్ నిఫ్టీ మొత్తాన్ని మనం చూడనవసరం లేదు. ఫినాన్షియల్ సర్వీస్ సెక్టార్ అంటే. ఒక్క హెచ్‌డిఎఫ్‌సిని చూసామంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఇండికేషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ టాప్‌లోనే ఐసీఐసీ బ్యాంక్ గూడా ఉన్నది. యాక్సిస్ బ్యాంక్ గూడా ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ నుంచి. సో, మనం బ్యాంక్ నిఫ్టీ అయినా చూడొచ్చు. లేదా ఈ 3 స్టాక్స్ ఇండివిడ్యువల్‌గా చూడొచ్చు. అందులో హెచ్‌డిఎఫ్‌సికి, ఐసీఐసీకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఆయిల్ గ్యాస్. ఇందులో ఓన్లీ ఈ టాప్ స్టాక్స్‌లో చూసామంటే రిలయన్సే ఉంది. 9% వరకు. సో, మనం ఆయిల్ గ్యాస్ సెక్టార్‌లో మనం రిలయన్స్ ఒక్కటి చూసినా చాలు. నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి ఇన్ఫోసిస్ వెరీ హై వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 5% వరకు. సో, ఇక్కడ మనం మేజర్‌గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ వీటిని ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటది. అండ్ స్టేట్ బ్యాంక్ గూడా ఉన్నది. ఇక మనం టాపిక్‌లోకెళ్దాం. టాపిక్‌లోకెళ్తే మనం ఇక్కడ కొన్ని చూడాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఓఐ. టోటల్ ఓఐ ఎంతుంది? అండ్ చేంజ్ ఇన్ ఓఐ అన్నది ఎంతుంది? ఇదనేది మనం క్లియర్‌గా చూడాలి. వేటికి చూడాలి? నిఫ్టీకి చూడాలి, బ్యాంక్ నిఫ్టీకి చూడాలి, నిఫ్టీ ఐటీకి చూడాలి. నిఫ్టీ ఐటీకి మనకి ఓఐ ఉండదు. ఎందుకంటే అవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడ్ అవ్వలేదు కాబట్టి ఓఐ ఉండదు కాబట్టి ఓన్లీ ఇక్కడ చార్ట్ అనేది చూస్తాం నిఫ్టీ ఐటీకి. నెక్స్ట్ రిలయన్స్‌కి చూడాలి. ఇప్పుడు ఇవి చూద్దాం. మనం 16థ్ రోజు జరిగింది డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, ఆ ముందు ట్రేడింగ్ రోజు 14థ్ ఏం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో, ఇప్పుడు మనం 14థ్ రోజు ఓఐ చెక్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ. నేను ఓఐ చెక్ చేయడానికి ఫైర్స్ వాడతాను. మీ బ్రోకర్‌లో కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ సేమ్‌గా. ఒకవేళ లేకుంటే చెప్పండి. ఆల్టర్‌నేటివ్ ఏదన్నా ఉంటే చెప్తాను. ఫైర్స్ ఓపెన్ చేసామంటే ఈ విధంగా ఉంటుంది. మనకి ఈరోజు 16థ్. సో, మనకి 14థ్ డేటా కావాలి. 14థ్ డేటా కావాలంటే హిస్టారికల్ డేటా ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 14థ్ టోటల్ క్యుములేటివ్ ఓఐ. చూడండి ఏం జరిగింది? ఆ డే మొత్తం కాల్స్ 20 సీఆర్ ఉంది. పుట్స్ అన్నవి 13 సీఆర్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 70% కాల్స్ ఎక్కువున్నాయి. అంటే మార్కెట్ కిందకి పడుతుంది అని నిఫ్టీ మనకి తెలుపుతుంది. ఇదొక్కటే మనకు సరిపోదు. అంటే ఇది టోటల్ ఈ ఎక్స్‌పైరీకి ఏం జరిగింది అని చెప్తుంది. కానీ ఇప్పుడు మనకి ఆ రోజు ఏం జరిగింది? 14థ్ రోజు. అది మనకు తెలియాలంటే ఇక్కడ ఓఐ చేంజ్ ఉంది గదా! దీన్ని మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. ఇక్కడ గూడా మనకి ఆ రోజు ఫ్రెష్‌గా పుట్స్ 3.7 సీఆర్ ఉంటే కాల్స్ 5.79 సీఆర్. అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ నిఫ్టీ కిందకి పడుతుంది నెక్స్ట్ డే అని మనకి ఇండికేషన్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా నిఫ్టీ డౌన్ సైడ్ రేపు ఉంటుంది అని చెప్తుంది. ఇదా మనకి మెయిన్ అంటే దీనికంటే మెయిన్ మనకేది నిఫ్టీని మూవ్ చేసేటివి మనం డిస్కస్ చేసుకున్నాం గదా! ఇప్పుడు వాటిని చూద్దాం. నెక్స్ట్ మనకి కావాల్సింది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే అది హై వెయిటేజ్ ఉంది కాబట్టి. మనకిక్కడ క్యుములేటివ్ ఓఐ చూసామంటే కాల్స్ 1.4 పుట్స్ 1.2 డిఫరెన్స్ ఎక్కువుందా? ఆల్మోస్ట్ ఆల్ డిఫరెన్స్ అనేది ఎక్కువ లేదు. సో, ఇది కన్సాలిడేషన్ తెలుపుతుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలా అన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఈక్వల్‌గా ఉన్నాయి గదా! పుట్ అండ్ కాల్. ఇది టోటల్ ఓఐ. ఇప్పుడు మనం చేంజ్ ఇన్ ఓఐ చూసామంటే కొద్దిగా క్లారిటీ వస్తుంది. చేంజ్ ఇన్ ఓఐ చూడండి.
పుట్టు 3.87 లాక్స్ ఉంటే కాల్స్ 2.37 లాక్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ నియర్ డబుల్ పుట్స్ అనేటివి ఎక్కువ ఓఏ ఉంది. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ రేపు బై సైడ్ ఉంటుంది అని మనకి తెలియజేసింది. ఇంకా మనం చూడాల్సింది రిలయన్స్. రిలయన్స్ ఓపెన్ చేసామంటే చూడండి, కాల్స్ ఆల్మోస్ట్ ఆల్ 9 సిఆర్, పుట్స్ 3.5 సిఆర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ కంటే ఎక్కువ కాల్సే ఎక్కువ ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? రిలయన్స్ అనేది నెక్స్ట్ కూడా పడుతుంది అని చెప్తుంది. సో ఇది ఆ రోజు జరిగింది కాదు, టోటల్ ఆ ఎక్స్పైరీకి జరిగింది అప్పటి వరకు. సో ఇప్పుడు మనం ఆ రోజు ఏం జరిగింది అంటే చేంజ్ ఇన్ ఓఐ చూడండి, ఆల్మోస్ట్ కాల్స్ 9 లాక్స్ అనేది ఎగ్జిట్ అయిపోయారు. అంటే ఇంకా రిలయన్స్ పెరుగుతుంది, సో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోదాం అని ఎగ్జిట్ అయిపోయారు. ఇంకా పుట్స్ ఆల్మోస్ట్ 1.6 లాక్స్ అనేది వచ్చారు న్యూగా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంకా రిలయన్స్ పెరుగుతుంది అంటే క్లియర్ గా ఆ డేలో మనకి ఏం అర్థం అవుతుంది, రిలయన్స్ అన్నది పెరుగుతుంది నెక్స్ట్. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని మనకి ఇండికేషన్ ఇచ్చింది, రిలయన్స్ కూడా పెరుగుతుందని మనకి ఇండికేషన్. ఇంకా మనం చూడాల్సింది నిఫ్టీ ఐటీ ఉందా అంటే నిఫ్టీ ఐటీ మనకి ఓఐ డేటా ఉండదు. సో మనం ఇక్కడ చార్ట్ చూస్తాం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూద్దాం. యాక్చువల్గా నిఫ్టీ ఐటీ 14th రోజు బాగా పడ్డది కానీ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 అవర్ మనకి బాగా రికవర్ వచ్చింది. అంటే ఎంత పడ్డదో దాంట్లో ఆల్మోస్ట్ సగం రికవర్ అయింది కానీ మళ్ళీ కిందకు వచ్చిందా? రాలేదు, స్ట్రాంగ్ గానే క్లోజ్ అయింది. సో దీని మీనింగ్ మోస్ట్లీ పాజిటివ్గా ఉంది, అంటే రికవర్ అయింది కాబట్టి పెరగడానికి ఛాన్స్ ఉంది అని మనకి నిఫ్టీ ఐటీ ఇండికేట్ చేసింది. సో ఇప్పుడు మనం ఓఐ చెక్ చేసిన దాంట్లో నిఫ్టీ ఓఐ మాత్రం మనకి నెక్స్ట్ డౌన్ ఉంది అని చెప్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంది అని చెప్తుంది, రిలయన్స్ అప్ ఉంది అని చెప్తుంది, అండ్ ఐటీ నెక్స్ట్ అప్ ఉంది అని చెప్తుంది. అంటే మెయిన్ ఇక్కడ నిఫ్టీని మూవ్ చేసేది ఇవి. మూవ్ చేసేటివే మనకి నెక్స్ట్ అప్ ఉంది అని చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 90% కన్ఫర్మ్ అయిపోయింది రేపు మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది అని. ఇది మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే మన స్టాక్స్, మన కంపెనీస్ యుఎస్ మార్కెట్లో ఏడిఆర్ అని లిస్ట్ అయి ఉంటాయి. అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ అండ్ జీడిఆర్ గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్. ఇవి గ్లోబల్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటుంది. ఏడిఆర్స్ అన్నవి యుఎస్ మార్కెట్ లో లిస్ట్ అయి. మన మార్కెట్ 3:30కి క్లోజ్ అయిన తర్వాత నైట్ టైం ఏమైనా జరగదు. ఆ నైట్ టైం జరిగేటివి మనకి ఈ ఏడిఆర్ జీడిఆర్ లో మనకి ఇండికేట్ అవుతుంది. సో ఏడిఆర్ జీడిఆర్ కోసం investing.com ని నేను యూజ్ చేస్తాను. ఇండియన్ ఏడిఆర్స్ అనేటివి మనకి ఇక్కడ ఉంటాయి. అందులో మనకి టాప్ స్టాక్స్, నిఫ్టీని మూవ్ చేసే స్టాక్స్. ఇక్కడ మనకి ఈ రోజు మనం 16th చూస్తున్నాం కాబట్టి మనకి ఓల్డ్ డేటా లేదు, అంటే 14th ఏం జరిగిందని. కానీ నేను ఆ రోజు స్క్రీన్ షాట్ తీసుకోలేదు. మనకి 15th ఏం జరిగిందంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అని పోస్ట్ చేసింది అండ్ గైడ్ లైన్స్ స్ట్రాంగ్ గా ఇచ్చింది. ఆ రోజు మనకి ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ 10% ఇన్ఫోసిస్ ప్లస్ లో ఉంది, అంటే 10% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ విప్రో కూడా 5% పాజిటివ్ గా క్లోజ్ అయింది. మీరు కావాలంటే ఆ రోజు డేటా కోసం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఇన్ఫోసిస్ వెయిటేజ్ ఎంత నిఫ్టీలో? 4.7%. అండ్ విప్రో వెయిటేజ్ ఆల్మోస్ట్ 1.36% ఉంది. ఆ క్యాలిక్యులేషన్ చూద్దాం. చూడండి, ఈ క్యాలిక్యులేషన్ చేసామంటే ఇన్ఫోసిస్ ఒక్కటే 122 పాయింట్స్ నిఫ్టీని పైకి తీసుకొని వెళ్ళగలదు. అండ్ విప్రో 18 పాయింట్స్. రెండు కలిపితే మనకి ఆల్మోస్ట్ 140 పాయింట్స్ అప్ ఉండడానికి ఛాన్స్ ఉంది టుమారో. ఓన్లీ ఈ స్టాక్స్ వరకే. అది కూడా రిమైనింగ్ రిలయన్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏ నెగిటివ్ న్యూస్ అన్నది లేదు కాబట్టి ఓన్లీ ఈ ఐటీ మాత్రమే, అది కూడా ఈ రెండు స్టాక్సే ఇంత అప్పుకి తీసుకెళ్ళగలవు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఏడిఆర్స్ కూడా మనకి పాజిటివ్గా ఉంది. సో ఈ డేటా ప్రకారం ఓఏ అన్నది మనకి పాజిటివ్, రేపు పెరుగుతుంది. అండ్ ఏడిఆర్స్ అన్నవి పాజిటివ్, రేపు పెరుగుతుంది. అండ్ యాక్చువల్గా ఇన్ఫోసిస్ అంతలా పెరిగింది కదా, నేను ప్రతి వీడియోలో చెప్తాను న్యూస్ అన్నది ఫస్ట్ పెద్ద ప్లేయర్స్కి వస్తుంది, తర్వాత మనకి తెలుస్తుంది అని. సో ఆల్మోస్ట్ ఇక్కడ పెద్ద ప్లేయర్స్కి ఇన్ఫోసిస్ గురించి ముందుగా తెలిసిపోయింది కాబట్టి ఇంతగా రికవరీ అన్నది వచ్చింది. అండ్ ఇన్ఫోసిస్ చార్ట్ కూడా చూద్దాం ఏం జరిగిందో. ఇన్ఫోసిస్ కూడా ఆ రోజు కరెక్ట్ ఎగ్జాక్ట్గా లాస్ట్లోనే మనకి రికవరీ అనేది వచ్చింది. అందుకే నేను చెప్పేది న్యూస్ అన్నది ఫస్ట్ పెద్ద ప్లేయర్స్కి వెళ్తుంది, మళ్ళీ మనకు వస్తుంది. సో వాళ్ళతో పాటు మనం ఉండాలంటే ప్రైజ్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది మనం ఫాలో అవ్వాలి. మీకు ఇంత క్లియర్గా నేను నేర్పిస్తున్నాను కదా,
మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే. దయచేసి నా సబ్‌స్క్రైబ్స్ అన్నది పెంచండి. అండ్ వ్యూస్ అన్నది పెంచండి. ఇదొక్కటే మీ నుంచి నేను కోరుకుంటున్నా. నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ప్యూర్‌గా, పర్ఫెక్ట్‌గా అడ్వాన్స్ లెవెల్‌లో మీకిస్తాను. ఇక టాపిక్‌లోకెళ్దాం. ఇప్పుడు మనకి క్లారిటీగా టుమారో మార్కెట్ అప్ ఉంటుంది. అందులోన భారీగా పెరుగుతుంది. 140 పాయింట్స్ అబోనే పెరుగుతుంది. ఇది కన్ఫర్మ్ అయిందా? కానీ మార్నింగ్ షార్ట్‌లో ఏం చెప్పాను? కానీ నేను మార్నింగ్ షార్ట్‌లోన అండ్ టెలిగ్రామ్‌లోన ఒక అప్డేట్ ఇచ్చాను. మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయితే కిందకొస్తుంది. మళ్ళీ పైకి పెరుగుతుంది స్ట్రాంగ్‌గా. లేదు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయితే మళ్ళీ కొద్దిగా కిందకొస్తుంది. మళ్ళీ పెరుగుతుంది. ఒకవేళ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయితే మళ్ళీ కిందకొస్తుంది. మళ్ళీ పెరుగుతుంది అని టెలిగ్రామ్‌లో అప్డేట్ చేశాను. అండ్ షార్ట్‌లో ఏమి అప్డేట్ చేశాను? మార్కెట్ పాజిటివ్‌గా ఉంది. పైకి పెరుగుతుంది. మధ్యాహ్నం పైనుంచి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓఐని గమనించండి. రివర్సల్‌ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను. ఇక్కడ ప్రతి పాయింట్‌లోన మార్కెట్ మళ్ళీ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మళ్ళా స్ట్రాంగ్‌గా అప్ వెళ్తుంది అని ఎందుకు చెప్పానంటే దానికి రీజన్ ఉంది. అది ఏంటంటే నిఫ్టీ. నిఫ్టీనే రీజన్. అది ఎందుకు? మనం ఇప్పుడే ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓఐ అన్నది మనం చూసాం గదా! దాంట్లో ఏం జరిగింది? నిఫ్టీ డౌన్‌కి ఇండికేట్ చేసింది. అంటే చాలామంది కాల్స్ అన్నవి ఎక్కువ సెల్ చేశారు. అంటే మార్కెట్ డౌన్ ఎళ్తుందని చాలామంది కాంట్రాక్ట్‌లన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ బిల్డ్ చేశారు. అందులో చిన్న ప్లేయర్స్ ఉంటారనుకుంటున్నారా? లేదు. ఎఫ్ఐఐ వాళ్ళు, డిఐఏ వాళ్ళుంటారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ లాస్‌ని తీసుకొని ఎగ్జిట్ అవుతారనుకుంటున్నారా? అవ్వరు. మన ఆప్షన్‌ది ఫస్ట్, సెకండ్ పార్ట్ చూసారంటే అర్థం. వాళ్ళ దగ్గర 1000 క్రోర్స్ ఉందనుకోండి. వాళ్ళు పెట్టేది ఓన్లీ 100 క్రోర్స్ మాత్రమే పెడతారు. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు ఏ అనే ఎఫ్ఐఐ వాడు 1000 క్రోర్స్ ఉంది వాని దగ్గర. వాడు 100 క్రోర్స్ కాల్ సెల్ చేసాడు. అంటే మార్కెట్ ఎళ్తుందని. కానీ నైట్‌కి నైటే ఇలా రివర్స్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తాడు? వాని దగ్గర ఉన్న రిమైనింగ్ అమౌంట్ 200 క్రోర్స్ లేదా 300 సీఆర్, 400 సీఆర్ తీసుకొచ్చి ఇంకా సెల్ చేసి కొద్దిగా యావరేజ్ చేసుకొని కొద్దిగా కిందకు పుష్ చేసి కాస్ట్ టు కాస్ట్ అలా వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. లేదా కొద్దిగా అయినా లాస్‌ని తగ్గించుకుందాం అని మార్కెట్‌ని కొద్దిగా పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలా ఒక్క ఏనే కాదు కదా! పెద్ద పెద్ద ప్లేయర్స్ అంటే చాలా మంది ఉంటారు. సో, వాళ్ళు మార్కెట్‌ని కొంచెమైనా కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. అదొక పుల్ బ్యాక్ లాంటిది మనకి. మళ్ళీ స్ట్రాంగ్‌గా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది వన్ టైప్. ఇంకా సెకండ్ టైప్ ఏముంటుందంటే, ఒకవేళ మార్కెట్టు అక్కడే ఓపెన్ అయ్యి, లేదా మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి పైకే ఎళ్ళిందనుకోండి స్ట్రాంగ్‌గా, అప్పుడు ఆఫ్టర్‌నూన్ పైన అంతా కూల్ అయితారు గదా! అప్పుడు మళ్ళీ వాళ్ళ మనీని తీసుకొచ్చి మార్కెట్‌ని కిందకు తోయడానికి ట్రై చేస్తారు. మార్నింగ్ ఎట్లా వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి, ఆఫ్టర్‌నూన్ అయినా కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళకి యావరేజ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడానికి ఈజీగా ఉంది. అందుకోసమే నేను 3 టైప్స్‌లో మార్కెట్ కిందకొచ్చి మళ్ళీ పెరుగుతుంది అని చెప్పాను. షార్ట్‌లో గూడా ఒకవేళ మార్కెట్ అలానే అప్ ఎళ్ళినా మళ్ళీ ఆఫ్టర్‌నూన్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. డౌన్ సైడ్ గూడా మళ్ళీ రావడానికి ఎందుకు ఛాన్స్ ఉంటుంది అని కూడా క్లియర్ అయింది. ఖచ్చితంగా డౌనే వస్తుందంటే అలా గాదు. న్యూసు ఎంత ఇంపాక్ట్ చేస్తుందని. ఇది ఓన్లీ ఒక్క స్టాక్ న్యూసే గాబట్టి, అలా గాకుండా ఒక స్టాక్‌ని గాకుండా ఒక సెక్టార్‌ని ఇంపాక్ట్ చేసే విధంగా గవర్నమెంట్ గాని, ట్రంప్ గాని ఇలాంటి వాళ్ళు ఏదన్నా స్టేట్‌మెంట్ ఇచ్చారనుకోండి. అప్పుడు మళ్ళీ డౌన్ వచ్చేదుండదు. పాజిటివ్‌గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. పాజిటివ్‌గా ఏదైనా న్యూస్ వచ్చింది స్ట్రాంగ్‌గా ఇప్పుడు ఇన్ఫోసిస్‌కొచ్చినట్లు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకొస్తుంది అనే థాటే పెట్టుకోకూడదు. ఎందుకంటే, ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ మనం చెప్పిందేంటి 1000 క్రోర్స్ ఉంటే 100 క్రోర్సే వాడు పెడతాడు అని. ఇప్పుడు అంత పాజిటివ్ న్యూస్ అది కూడా ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది. మార్కెట్‌నే ఇంకా మూవ్ చేసేస్తుంది అనుకున్నప్పుడు వాడు ఈ 100 సీఆర్‌లో 50 సీఆర్ లాస్ ఉన్నా గూడా ఎగ్జిట్ అయిపోయి రివర్స్‌లో తీసుకుంటాడు. అంటే పుట్టు సెల్ చేస్తాడు. అప్పుడు ఈజీగా వాడు కవర్ చేసేస్తాడు. సో, ఆ న్యూస్ అన్నది బిగ్ న్యూసా? అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందనేది మనం చూడాలి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు క్లియర్ అయిందా? ఈ విధంగా మీరు అనలైజ్ చేయాలి. ఇది టుమారో మార్కెట్. ఇప్పుడు టుడే మార్కెట్. టుడే మార్కెట్‌లో నేను ప్రతిసారి చెప్పేదేంటి? ఫస్టు 1 ½ అవర్ అన్నది న్యూస్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాను. న్యూస్ బేస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందంటే, ఇప్పుడు టుమారో మార్కెట్ గురించి మనం అనలైజ్ చేసాం గదా! అదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ 1 ½ అవర్. తర్వాత నుంచి చేంజ్ ఇన్ ఓఐ మన మార్కెట్ డిసైడ్ చేస్తుంది.
ఇప్పుడు అది చూద్దాం. ఇక టుడే మార్కెట్‌కెళ్దాం. ఇప్పుడు మనం టుడే మార్కెట్‌కొచ్చాం. అంటే 16థ్. ఈ 16థ్ రోజు చెప్పినట్టే కొద్దిగా గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. కొద్దిగా డౌన్ వచ్చి మళ్ళీ అప్ ఎళ్ళింది. హెవీగా అయితే కిందకి రాలేదు. కొద్దిగా జస్ట్ అలా వచ్చి అప్ ఎళ్ళిపోయింది కాబట్టి స్ట్రాంగ్‌గా ఎళ్ళిపోయింది. ఇంక అక్కడి నుంచి కిందకి పడిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏది యూజ్ అవుతుందంటే చేంజ్ ఇన్ ఓఐ. సెన్సిబుల్‌లో కొంత క్లారిటీ ఉంది. నిఫ్టీలో 1035, 1135 మనకి ఈ మధ్యలో ఏం జరిగింది? మార్కెట్టు అప్పుడు ఎక్కడుందో చూద్దాం. 25,850 దగ్గరుంది. 1030 దగ్గర. 1130 దగ్గర అంటే 800 దగ్గరుంది. సో, ఈ 2 స్ట్రైక్ ప్రైజ్‌ల దగ్గర ఓఏ అన్నది ఎలా చేంజ్ అయిందనేది ఇంపార్టెంట్. పుట్స్ అనేటివి ఇక్కడ గ్రీన్‌గా ఉన్నాయి. కాల్స్ అనేటివి రెడ్‌గా ఉన్నాయి. 850 దగ్గర కాల్స్ అన్నటివి ఆల్‌మోస్ట్ ఆల్ ఎంత బిల్ అయ్యాయి? 30 లాక్స్. పుట్స్ అనేటివి 2,00,000 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. స్ట్రాంగ్‌గా అక్కడి నుంచి కిందకి పడుతుంది నిఫ్టీ. 850 నుంచి 800 దగ్గర కూడా పుట్స్ తక్కువే ఉన్నాయి. కాల్ చేంజ్ ఇన్ ఓఏ అన్నది ఎక్కువుంది. ఆల్‌మోస్ట్ ఆల్ డబుల్ కంటే ఎక్కువుంది. అంటే 800 కూడా బ్రేక్ అయిపోతుంది. మార్కెట్ అన్నది అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయింది. చూడండి. ఈ విధంగా మనం టుమారో మార్కెట్ ఎలా ఉంటుంది? అండ్ టుడే మార్కెట్ ఎలా ఉంటుంది? అనేది మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఓఏ బేస్ చేసుకొని. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై హింద్.